మెగా 9 టీవీ. దక్షిణ ఆసియా రాజకీయాల్లో ఇప్పుడు తీస్తా నది ఒక హాట్ టాపిక్ గా మారింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న నీటి పంపకాల వివాదం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. బంగ్లాదేశ్ తన ప్రతిష్టాత్మక తీస్తా నది సమగ్ర నిర్వహణ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం చైనా మద్దతును కోరుతోంది. దాదాపు $1 బిలియన్ వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులో చైనా ప్రమేయం ఉండడం ఇప్పుడు భారత్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఈ తీస్తా ప్రాజెక్ట్ ఏంటి? చైనా ఎంట్రీతో భారత్కు ఎదురయ్యే ముప్పేంటి? బంగ్లాదేశ్ ఎందుకు చైనా వైపు మొగ్గు చూపుతుంది? తీస్తా నది సిక్కింలో పుట్టి పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతానికి ఇది జీవనాడి. అయితే ఎండాకాలంలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదలతో బంగ్లాదేశ్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీని పరిష్కారం కోసం బంగ్లా ప్రభుత్వం 8,000 కోట్లకు పైగా వ్యయంతో ఒక మెగా ప్రాజెక్టును రూపొందించింది. నది లోతును పెంచడం, కట్టల నిర్మాణం, శాటిలైట్ సిటీల ఏర్పాటు వంటివి ఇందులో ప్రధాన అంశాలు. ఈ ప్రాజెక్టు పూర్తయితే బంగ్లాదేశ్ వ్యవసాయం రంగం రూపురేఖలు మారిపోతాయని తారిక్ రహమాన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే బంగ్లాదేశ్ ఈ నిర్ణయం భారత్తో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రహమాన్ చైనాలో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యూతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తీస్తా రివర్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలపై ఇరు ప్రభుత్వ వర్గాలు చర్చించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కోసం తమ సాయం అందించేందుకు వాంగ్ యూ సందిగ్ధత వ్యక్తం చేశారు. చైనా సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా మంత్రి రహమాన్ కోరినట్లు సమాచారం. తూర్పు హిమాలయాల్లో పుట్టిన తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్ లో సముద్రంలో కలుస్తుంది. ఈ నది బంగ్లాదేశ్ లో సాగుకు కోట్లాది మంది జీవనోపాధికి ఎంతో కీలకం. ఈ పరిణామం భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న దశాబ్దాల నాటి తీస్తా జలాల వివాదానికి మరోసారి తెరలేపినట్లయింది. ఈ ప్రాజెక్టులో చైనా నిధులు, సాంకేతికతను వాడడం భారత్కు ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు జరిగే ప్రాంతం భారత్కు అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ చికెన్ నెక్ కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ చిన్న భూభాగమే భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది. ఒకవేళ యుద్ధం లాంటి పరిస్థితులు తలెత్తితే అక్కడ చైనా ప్రమేయం ఉండడం మన దేశ భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తుంది. అందుకే సరిహద్దుల వద్ద చైనా ఇంజనీర్లు, నిఘా పరికరాల మోహరింపును భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ ప్రస్తుతం భారత్, చైనా మధ్య సమతూకాన్ని పాటిస్తున్నారు. భారత్తో దశాబ్దాలుగా తీస్తా నది పంపకాల ఒప్పందం కుదరకపోవడంతో బంగ్లాదేశ్ ప్రత్యామ్నాయాల వైపు చూస్తోంది. భారత్ కూడా ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నప్పటికీ చైనా ఇప్పటికే పూర్తి స్థాయి ప్రణాళికతో సిద్ధంగా ఉండడం బంగ్లాదేశ్ కు ప్లస్ పాయింట్ గా మారింది. అయితే తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి నది ఎగువ భాగంలో ఉన్న దేశంగా భారత్ కు ఈ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా సహాయం కోరడం ద్వారా భారత్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. ఇక్కడ కేవలం నీటి సమస్య మాత్రమే లేదు, ఆధిపత్య పోరు కూడా ఉంది. దక్షిణ ఆసియాలో భారత ప్రాబల్యాన్ని తగ్గించి తన బెల్ట్ అండ్ రోడ్ వ్యూహంలో భాగంగా బంగ్లాదేశ్ ను తన వైపు తిప్పుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా తనకు ఏ దేశం నుండి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో ఆ దేశం వైపు మొగ్గు చూపేలా స్ట్రాటజిక్ అటానమీని ప్రదర్శిస్తోంది. చైనా ఒకవేళ ఈ ప్రాజెక్టును దక్కించుకుంటే హిమాలయాల నుండి సముద్రం వరకు చైనా పట్టు పెరిగే అవకాశం ఉంది. చూసారుగా, తీస్తా నది కేవలం నీటిని మాత్రమే కాదు, ఇప్పుడు దేశాల మధ్య విభేదాలను కూడా మోసుకొస్తుంది. భారత్ తన భద్రతా ప్రయోజనాలను కాపాడుకుంటూనే బంగ్లాదేశ్ ను ఎలా మచ్చిక చేసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ, తారిక్ రహమాన్ మధ్య జరగబోయే తదుపరి చర్చలు ఈ ప్రాజెక్టు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మరి చైనాను బంగ్లాదేశ్ దూరం పెడుతుందా, లేక డ్రాగన్ దేశంతో జతకట్టి భారత్కు సవాల్ విసురుతుందా? వేచి చూడాలి.